पीपल हैव रिजेक्टेड नरेंद्र मोदी इन दिस इलेक्शन अंటాడు. अरे तू कौन सा दूध का दुला हुआ है 52 నుంచి 99 సీట్లకు వచ్చి ఏ సిగ్గు శరం లేకుండా నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావు రాహుల్ గాంధీ. ఇది భారతీయ జనతా పార్టీ నాయకులకు చిత్రగుప్త ఇస్తున్న సజెషన్ కాదు, హెచ్చరిక. కేంద్రంలో ఇష్యూ ఏమైతుందనంటే వీళ్ళు ఫెయిల్ అయినరు. కేంద్రంలో నువ్వు ఎంత కమ్ముడు పోయినవరా బీజేపీకి అంటే దా మళ్ళీ చూపిస్తాను ఆ బ్యాలెన్స్ షీట్ని. అప్పుడు బద్దలు వలగొడతాం బిడ్డ, నీకు బ్యాలెన్స్ షీట్ చూపించి మళ్ళా. కార్యకర్తలు ఆయన మనతోనే ఉంటాడు, ఇటు ఎక్కడ పోతాడు. ఘర్కి ముర్గి దాల్ బరాబర్, ఎస్పెషల్లీ రాష్ట్ర నాయకత్వంలో ఇది ఎక్కువైంది. ఈ రాహుల్ గాంధీ పూల్వాలా చాచా మునిమన్మడికి నైతిక విలువలు ఉండే వీళ్ళ అమ్మకు ఏమని ప్రభుత్వం ఫామ్ చేసేది. మీరు లొల్లి పెట్టారు కదరా ఈవీఎంలని, అంటే ఇవాళ ఈవీఎంలు మంచిగా అయిపోయినాయా? వీళ్ళకి 50 వస్తాయా 50 కంటే తక్కువ వస్తాయా అనుకునే వాళ్ళకి 99 వచ్చేసరికి ఎరలేని సంతోషం. లల్లా ఆర్ మా, లల్లా ఆర్ మా. ఎందుకంట అంటే ప్రెస్ మీట్ పెట్టిండు శ్రీధర్ అన్న. ప్రెస్ మీట్ పెట్టి రాహుల్ గాంధీ ఏం మాట్లాడతారంటే, जनता ने उनका फैसला सुना दिया और जनता पूरा देश में ये कहता है कि ये नरेंद्र दामोदर दास मोदी की सरकार देश में नहीं चाहिए. पीपल हैव रिजेक्टेड नरेंद्र मोदी इन दिस इलेक्शन अंటాడు. अरे तू कौन सा दूध का दुला हुआ है, तेरे को तो 99 सीटा है, 99. तो आपका खेल जो है पूरा ఇలాని ఆట మొత్తము 52 నుంచి 99 సీట్లకు వచ్చి ఏ సిగ్గు శరం లేకుండా నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావు రాహుల్ గాంధీ. ఇది పిట్ట బెదిరించి బట్ట ఎత్తుకపోడు అంటారు చూడు. బట్ట కూడా ఎత్తుకపోడు ఈ పిట్టే. ఈ పిట్టేకు కిదికని సపోర్ట్ చేయని కూడా రాదు. నేను గట్టిగా నాగులు వలిపోయినాయి అయినా కూడా మళ్ళీ లాజిక్లు మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. అయితే నేను ఏమంటా అంటే ఇలా ఖేలంతా లొల్లంతా 99 సీట్లకైంది. ఇంకా నేను చూసిన ఆ సుప్రియా శ్రీనేట్ అంట, సుప్రియా శ్రీనేటు సాయంత్రం 6 అయిపోయి ఎలక్షన్ రిజల్ట్స్ అంతా అయిపోగానే ఓ సప్పట్లు కొట్టుకుంటా లడ్డూలు, ఆడ జైల్లో ఉన్నోనికి లడ్లు పెడుతురు, ఫోటోలు ఉన్నోనికి. ఆడ చచ్చిపోయిన అడ్రా నాయన, జైల్లో పర్మిషన్ తీసుకుపోయి లడ్డు పెట్టేది ఉంటే. అయితే ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి ఏందనంటే, ఇది భారతీయ జనతా పార్టీ నాయకులకు చిత్రగుప్త ఇస్తున్న సజెషన్ కాదు, హెచ్చరిక. చిత్రగుప్త ఇస్తున్న సజెషన్ అసలే కాదు, హెచ్చరిక. ఫీడ్బ్యాక్ ఇచ్చి చచ్చిపోయినాం. హెచ్చరిక. కార్యకర్తల సాక్షిగా చిత్రగుప్త ఒక హెచ్చరిక ఇస్తుంది. ఏందనంటే, సంవత్సరం పాటు నుంచి టూల్ కిట్ గ్యాంగ్ పనిచేస్తుందన్న. ఇది నేను కూర్చొని డీకోడ్ చేస్తే ఇవన్నీ బయటకు వెళ్ళిన బీబీసీ గోద్రా ఇష్యూని మళ్ళీ డాక్యుమెంటరీ 20 సంవత్సరాల క్రితం మళ్ళీ తయారు చేసి అప్పటి నుంచి మళ్ళీ బ్రిటిష్ చేసిన అరాచకాలు మేము డాక్యుమెంటరీ చేస్తే వీళ్ళు తలకాయ పెట్టుకునే జాగ ఉంటుందా? అయితే సంవత్సరం పాటు నుంచి ఒక టూల్ కిట్ గ్యాంగ్ తయారయ్యి దేశంలో ఒక నరేటివ్ బిల్డ్ చేయడానికి ప్రయత్నం చేసిండ్రు. ఆడికెళ్ళే భారత్ జోడో యాత్ర చేయరా బిడ్డ అంటే ఆ కాడికి వస్తే ఇంకోటి ఏమైందంటన్నా, వీళ్ళు సగం నిజాలు చెప్పుట్లా మహనీయులు అని చెప్పి నేను పదే సార్లు చెప్పిన. అందులోనే మమ్మల్ని కూడా ట్రోల్ చేసే ప్రయత్నం చేసిండు దరిద్ర టట్టి. నా వీడియో కూడా ఒకటి పెట్టిండు, ఆ వీడియో దాంట్లో. అరే గిరీష్ నువ్వేంద్రా ధృవరాటిగా దాంట్లో వస్తున్నావు అని అంటే మళ్ళీ చూడు కదా ఆడ ఏం పెట్టిండు అని. గాడ కూడా పెట్టుకుంటే నేను ఎందుకు మాట్లాడతా, నేనేం మాట్లాడుతున్నావు దానికి కట్టుబడి ఉంటా, బరబ్బర్ ఉంటా, గిదే మూతపడుతూ ఉంటా. గిదే ఇట్లుంటుంది గిరీష్ నీ యాటిట్యూడ్ అంటే మళ్ళీ నాకు ఉన్నది ఆ యాటిట్యూడ్, నేనేం చేస్తా. హకీకత్ ఏంటంటే శ్రీధర్ అన్న, భారతీయ జనతా పార్టీ కేంద్రంలోనైనా రాష్ట్రంలోనైనా, ఇక రాష్ట్రంలో అయితే అసలే పట్టించుకోలే, ఇది కార్యకర్తల విజయం అంతే. ఇంకా సింపుల్. ఇక కేంద్రంలో ఇష్యూ ఏమవుతుందనంటే వీళ్ళు ఫెయిల్ అయినరు. కేంద్రంలో ఒకడు ఒక వీడియో చేసి మాట్లాడితే రోజుకి 1,00,000 సబ్స్క్రైబర్లు పెరిగినరు ఒక ఛానల్కి. అవును, రోజుకి 1,00,000 సబ్స్క్రైబర్లు పెరిగిర్రు ఆ ఛానల్కి. అంటే ఇప్పుడు నాకు సబ్స్క్రైబర్లు పెరగాలని నేను అంటలేను, వాడు అజెండా వేరే, వాడు సగం మాట్లాడుకుంటా చెప్పిండు. మేము మొత్తం మాట్లాడినా మాకు 1000 కంటే ఎక్కువ పెరిగారు. అది అక్కడ డబ్బులు వెనక నుంచి డబ్బులు పోయినాయి కదా. అయితే నువ్వు ఎంత కమ్ముడు పోయినవరా బీజేపీకి అంటే దా మళ్ళీ చూపిస్తాను ఆ బ్యాలెన్స్ షీట్ నీకు. అప్పుడు బద్దలు వలగొడతాం బిడ్డ, నీకు బ్యాలెన్స్ షీట్ చూపించి మళ్ళీ. ఆ బ్యాలెన్స్ షీట్ చూపించే దమ్ము నీకున్న హైదరాబాద్ గారిని అడుగుతున్నా. ఇది ఫ్యాక్టు. అయితే ఇలా అండర్లైన్డ్ విషయం ఏంది తెలుసా శ్రీధర్ అన్న, మీరు ఏకీభవిస్తారని చెప్పి నేను భావిస్తున్నా. మీరు ఏకీభవించకపోతే నాకు నిజంగా కౌంటర్ రీనే. నేనేమంటా అంటే భారతీయ జనతా పార్టీల కార్యకర్తలనంటే ఘర్కి ముర్గి దాల్తో బరాబర్. కార్యకర్తలు ఆయన మనతోనే ఉంటాడు, ఇటు ఎక్కడ పోతాడు. ఘర్కి ముర్గి దాల్ బరాబర్, ఎస్పెషల్లీ రాష్ట్ర నాయకత్వంలో ఇది ఎక్కువైంది.
ఇది ఫ్యాక్ట్, అర్థం చేసుకోవాలి. మన చిత్రగుప్త వేదికగా ఒక పచ్చి అబద్ధాన్ని అది బీజేపీ జీర్ణించుకుంటుందా జీర్ణించుకోదా తెలియదు, కానీ బీజేపీ కార్యకర్తలు కొంతమంది నాయకులను ఇష్టం లేక వాళ్ళని ఓడిద్దామని అనుకున్నా కూడా చివరికి మనసు నచ్చక, అంటే మనసు ఎందుకిగా అని చెప్పేసి మళ్ళీ తీసుకొని కొంతమందిని ఓడించడానికి బీజేపీ కార్యకర్తలకు కోపం వచ్చింది ఈసారి. ఆ కోపం దేశవ్యాప్తంగా ఉంది. ఆ దేశవ్యాప్తంగా ఉంది అనేది గమనించాడు కాబట్టి నరేంద్ర మోడీ గారు ఫస్ట్ ఒక కార్యకర్తకు నేను పాదాభివందనం చేస్తూ మాట్లాడుతున్నానని మొదలుపెట్టిండు. ఫ్యాక్ట్ ఇవాళ ఏంటంటే దేశ ప్రధాని నోట వచ్చింది. ఈ నోట వచ్చిన మాట ఆచరణకి ఎంత అనుకూలంగా ఉంటుంది అనేదే ఇవాళ పెద్ద క్వశ్చన్ మార్క్ భారతీయ జనతా పార్టీ. నేను మళ్ళీ ఒక్కసారి కూడా చెప్తున్నా, కార్యకర్త అంటే ఘర్కి ముర్గి దాల్ బరాబర్ కాదు. చిన్న ఆలోచన వస్తే ఇన్ని సీట్లు తగ్గినాయి. చిన్న ఆలోచన వస్తే, ఆవేశం వస్తే ఆవిరైపోతారు ప్రజల్లో. నరేంద్ర మోడీ గారి అసలు మీరు లీడర్లు ఎవరు, మీ కార్యకర్తలు మీరు ఏమనుకున్నా అటు ఉంచుండ్రి బాబు, కానీ నరేంద్ర మోడీని చూసి మేము ఓటేస్తున్నామని చెప్పేసి ఒకే ఒక్క ఆ స్టేట్మెంట్తోని కార్యకర్తలు కూడా ఇంకా ఉత్సాహంగా పనిచేసి. మీరు చెప్పింది నేను మళ్ళీ మర్చిపోతా, అందుకే మిమ్మల్ని ఆపిన. అత్యుత్సాహం అనుకోండి. నిన్న మా ఫ్రెండ్స్తో నాకు ఒక చిన్న మీటింగ్ అయింది, గెట్ టుగెదర్ అయింది. పర్సనల్ విషయాలైనా నేను కొన్ని షేర్ చేస్తాను మీతో. కార్యకర్త నా కుటుంబమే ఇప్పుడు మీరైపోయారు. అందులో ఒకడు నాతో, నా ఫ్రెండ్ ఒక మాట అన్నాడు. ఏమని అన్నాడంటే, గిరీష్ భాయ్ నాదొక నియోజకవర్గం, నా నియోజకవర్గంలో అసలు ఒక్కసారి కూడా క్యాండిడేట్ ఎవరన్నది బండి తిరగలే, నా ఇంటికాడికి ఒకడు రాలే, నాకు ఓటేయమని చెప్పలే, కేవలం కమలం పువ్వు చూసి కాషాయ కసితో ఓటేసి వచ్చిన గంతే. ఇంకొకటి గింతే. ఇది గమ్మత్ ఏంటంటే, మీరు అన్నారు కదా క్యాండిడేట్ వస్తే రివర్స్ అయ్యేటట్టున్నది ఈడ పరిస్థితి. కొన్ని కాన్స్టిట్యున్సీలో క్యాండిడేట్ పేరు చెప్పకండి, మోడీని చూసి వేస్తాం. కరెక్ట్, అబ్సల్యూట్, ఇదే మాట ఇలా జరిగింది. మేము నాకు ఇదే మాట చెప్పారు. ఐఎమ్ జస్ట్ రివీలింగ్ దిస్ థింగ్స్. ఇంకొక విషయం ఉన్నది, గ్రౌండ్లో ఉన్నది. ఇంకొక విషయం ఉన్నది ఏందనంటే, సోషల్ మీడియా భారతీయ జనతా పార్టీ పెద్ద తోపు అనుకుంటుంది, కానీ నిజంగా చెప్తే శంషవేటికి ఇక్తే షటాక్ లేదు. ఇది 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 యాక్సెప్ట్ చేయాలి. నరేటివ్ ఇవ్వాలి, అది గెలిచింది. నేను ఆడికి వస్తున్నా ఏడికి, ఈ లల్లా ఆర్ మా అని అన్నప్పుడు నేను ఆడికి వస్తున్నా ఏందనంటే, ఎందుకు అని అంటే ఎస్పెషలీ మీడియా రిప్రజెంటేషన్లో నరేటివ్ బిల్డింగ్లో భారతీయ జనతా పార్టీ వెనకడిగేసింది అని నేను చెప్తా. ఎందుకు అని అంటే, ఇండియా అలయన్స్ ఆ కాడికి వస్తే కాంగ్రెస్ అండ్ ఇట్స్ కూటమి ఓనప్ చేసుకున్నది కార్యకర్తలను. వాళ్ళ నరేటివ్ బిల్డ్ చేసి ప్రజలకు తీసుకుపోయే పోరలని, యూట్యూబర్లని, ఆ కాడికి వస్తే పత్రికలని, మీడియాలని. ఇవాళ మీ మీడియా అనేది బయాస్డ్. ఇవాళ చెప్పకూరి జర్నలిజం మేము అన్బయాస్డ్గా చేస్తామని చెప్పకూరి, కాకరికి చుంచుతారు. ప్రతి ఒక్కోడికి ఒక నరేటివ్ ఉన్నది, ప్రతి ఒక్కోడికి ఒక అజెండా ఉన్నది, పార్టీ జెండా ఉన్నది. మేము జర్నలిజం అని చెప్పి సొక్కమైన సొంటి సౌమిని సాంప్రదాయాన్ని సూపిని మాటలు మాట్లాడకూర్రి. అట్లీస్ట్ ఇక్కడ మేమన్నా కులేయాం చెప్తున్నాం, మేము సపోర్ట్ చేస్తాం రావయ్య అని చెప్తున్నాం. అయితే వీళ్ళని ఓనప్ చేసుకునే నైతిక విలువలు కోల్పోయింది ఇవాళ. ఎస్. అయితే నాకు యుఎస్ నుంచి కొంతమంది ఫ్రెండ్స్ ఫోన్ చేశారు. అసలు బీజేపీ వెనకబడడానికి లేకపోతే ఈ ఇండి కూటమి అసత్య ప్రచారాలని తిప్పికొట్టడానికి సక్సెస్ అయింది. అసత్య ప్రచారాలు ప్రజల్లో స్ప్రెడ్ చేయడానికి సక్సెస్ అయింది. అసలు దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది రీజన్, అంటే టాప్ మోస్ట్ రీజన్. వాళ్ళు పైసలు ఇచ్చి మీడియాని, యూట్యూబ్ ఛానల్ని ఎక్కడ దొరికితే అక్కడ అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినరు. అసలు మీరెందుకు చేయలేదు? వాళ్ళు రివార్డ్లకు వెళ్ళిపోయారు, మన వాళ్ళు రికగ్నిషన్ కూడా రాలే. నేను అదే చెప్తున్నా, పని చేస్తాము అంటే కూడా సరే చేసుకో ఎవడాపీటు చేసుకో, దట్స్ ఇట్. అయితే గెలిచినాక మాత్రం కాలర్లు ఎగరేసుడు మూతబరులు, ఇది కాదు ఇవాళ భారతీయ జనతా పార్టీ. ఈ పార్టీ నేను నిన్నటి చూడలే ఇట్లా. సో నేను ఇవాళ హార్ష్గా మాట్లాడుతున్నా. బట్ ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఆ 8 సీట్లు 12 అయ్యే ఆస్కారం మనకు ఉండే. ఇదే చిత్రగుప్త్ కావాల్సి వస్తే మీరు పోయి చూసుకోరు ఫ్రెండ్స్, మా వీడియో 8 నుంచి 11 వస్తాయి.
బీజేపీకి ఒక కాన్స్టిట్యుయెన్సీ డైసీ నడుస్తున్నది, ఈ కాన్స్టిట్యుయెన్సీ ఇంకో కాన్స్టిట్యుయెన్సీని మనం ఏమంటారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అది కానీ వస్తే డబుల్ డిజిట్ వస్తుంది. ఇదే ముచ్చట మాట్లాడినా నేను శ్రీధర్ అన్న. సో చిత్రగుప్త్ సాక్షిగా 8 నుంచి 11 అన్నాం, వచ్చినాయా లేవా 8 సీట్లు? రేవంత్ అన్న ముక్కు నేలకు రాయాల్సి వస్తుండే సిగ్గుతోని. అగర్ కూడా డబుల్ డిజిట్ వచ్చినుంటే ఒక అడుగు వేయకపోతుండేనా? 35%, 37% కాకపోతుండేనా? నా బాధ గది. ఒక్క 2 సీట్లు ఇంకెక్కువ వస్తుండే కదా, కలిసి కట్టుకుంటుంటే. ప్రజల్లో నమ్మకం ఉంది కానీ నాయకుడు వస్తలేరనే అది వెలితి ఉంది. ప్రజలు రెడీగా ఉన్నారు వేయడానికి, ఓట్లు వేయడానికి భారతీయ జనతా పార్టీకి. ఎదురు చూసిండ్రు ఒక్కసారి వస్తే, ఒక్కసారి ఫోన్ వచ్చినా చాలు నేను ఓటేయాలని ఉండే. కరెక్ట్. అది అయితే ఈ స్లైడ్ ఏంది గిరీష్ భాయ్, లల్లా ఆర్ మా పెట్టినామని అంటే, వెనకటికి మీకు ఒక స్లైడ్ చూపించిన. 2004లో ఎన్ని వచ్చినాయి? 145. 2009లో ఎన్ని వచ్చినాయి? 205 కదా. అప్పుడు ఈ రాహుల్ గాంధీ, పూల్వాలా చాచా, మునిమన్మడికి నైతిక విలువలు ఉండే వీళ్ళ అమ్మకు ఏమని ప్రభుత్వం ఫామ్ చేసేది. మళ్ళీ జనాదరణ మీ అమ్మకు వచ్చింది అని అంటే అప్పుడు గోర్లు కోరుకుంటూ కూర్చున్నాడు, డైపర్లు వేసుకుంటా, చెడ్డీకి పోకో ప్యాంట్లు వేసుకొని. మళ్ళీ ఇవాళ నరేంద్ర మోదీ సర్కార్ని మాట్లాడతాడు ఏమనని, నరేంద్ర మోదీ సర్కార్ని ఏమని మాట్లాడతాడు, నైతిక విలువలు లేవు, మీకు మెజారిటీ రాలేదు అని అంటాడు. మళ్ళీ 2004-09లో ఎందుకు వచ్చింది రాబోయ్ మీకు? నాకు అర్థం కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాలా, మీరు జవాబు చెప్పాలా. అంటే వీళ్ళ సంబరాలు మొత్తం ఏడికన్నా 99 సీట్లకు. అయితే నేను ఇలా కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నా శ్రీధర్ అన్న, మీరు లొల్లి పెట్టారు కదరా ఈవీఎంలని, అంటే ఇవాళ ఈవీఎంలు మంచిగా అయిపోయినాయా? నెక్స్ట్ టైం నేను న్యాయమూర్తులకు, న్యాయ వ్యవస్థకు చెప్తున్నా, ఈ ఎలక్షన్ రిఫరెండం తీసుకోర్రు. వై యూ హ్యావ్ నాట్ అటెడ్ ఎ సింగిల్ వర్డ్, యూ హ్యావ్ నాట్ ఫైల్డ్ ఎ సింగిల్ కేస్ దట్ हमारा तो पोटेंशियल इससे ज़्यादा था, हमारा एक्सपेक्टेशन तो 300. గుంగురు సేట్ దారు చోరగాడైతే రాసిండు కదా పేపర్ మీద, 300 వస్తున్నాయి బీజేపీకి, 200 వస్తున్నాయి పేపర్ మీద సంతకం పెట్టిండు కదా. అగో మా కేజ్రీవాల్ గుంగురు సేట్ నిజాయితీ పరుడు రాసిండు, మాకు 300 సీట్లు ఎక్కువ రావాలి, అవి రాలేదు, మేము కోర్టుకు పోతున్నాం, వీవీప్యాట్లు చెక్ చేయాలి, నరేంద్ర మోడీకి దీనికంటే ఎక్కువ రావు, మాట్లాడేది ఉండే కదా శ్రీధర్ అన్న. ఈసారి వీళ్ళు ఎంత శరం లేని వాళ్ళు, వీళ్ళు ఎందుకు సంతోషంగా ఉన్నారంటే, వీళ్ళకి 50 వస్తాయా, 50 కంటే తక్కువ వస్తాయా అనుకునే వాళ్ళకి 90 వచ్చేసరికి ఎరలేని సంతోషం. అర్థమైంది కదా. అందుకని ఈసారి ఎలక్షన్ కమిషన్ మీద కానీ, ఈవీఎం మిషన్ల మీద కానీ ఎలాంటి అపవాదులు, అంటే ఎలాంటి కామెంట్స్ లేవు, లొల్లి. ఇంకొకటి సంతోషం ఏం తెలుసా, వీళ్ళు గెలవకపోయినా వీళ్ళకు డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన డబ్బులు ఉన్నాయి చూడు, మస్తు వచ్చినాయి ఈసారి. ఇది చాలా సంతోషం వాళ్ళకి. కరెక్ట్. అది సో వాళ్ళకి ఏంటంటే గెలిస్తే మళ్ళీ ఎక్కడ ఆ పార్టీలు, అంటే ఆ దేశాల నుంచి ఒత్తిడి ఉంటుంది. అరే నేను ఇచ్చినా కదా మరి లొంగిపోవాలి కదా, ఇవన్నీ ఉంటుండే. ఇప్పుడు గెలవలేదు సంతోషం, డబ్బులు వచ్చినాయి సంతోషం, డబ్బులు దమాక. ఇది పరిస్థితి ఫ్రెండ్స్. సో ఎటకేలకు మళ్ళొకసారి, మూడోసారి దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ 3వ సారి ప్రమాణ స్వీకారం చేసిండు.